To everyone, in this video I am going to solve a problem from quadratic equation. The question is, determine whether the given quadratic equation have real roots using quadratic formula or Sridharacharya's rule. Okay, so first let us see the quadratic formula or Sridharacharya's rule. Quadratic formula or Sridharacharya's rule. ఓకే, అదేంటంటే మనం ఇప్పుడు దేనికైతే వాల్యూస్ కనుక్కుంటాం, ఏ వేరియబుల్ అయితే క్వశ్చన్లో ఇస్తారో దానికి మనం వాల్యూస్ కనుక్కుంటాం యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇక్కడ క్వశ్చన్లో ఎక్స్ ఇచ్చాడు, సో టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఫార్ములా ఈజ్ -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, ఇది ఈక్వేషన్ ఎలా ఉన్న ఈక్వేషన్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి. ఓకే, అంటే ఈ ఫామ్లో ఉన్న ఈక్వేషన్స్కి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా రూట్స్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కుంటే మీకు ఆన్సర్ రాదు, కానీ కొన్నిటికి వస్తుంది. బట్ వాటికి కూడా మనం ఇది యూజ్ చేసి కనుక్కుంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఈ ఫామ్లోనే ఉంది కాబట్టి దీనికి కూడా ఈ ఫామ్లో యూజ్ చేసి చేయొచ్చు. బట్ ఏమడిగాడు ఇంత క్వశ్చన్లో ఏమడిగారంటే రూట్స్ అనేవి రియల్ రూట్సా, రియల్ రూట్స్ మీన్స్ వచ్చిన రూట్స్ రియల్ నెంబర్స్లో యూజ్ చేసేవే వస్తాయా అనేది. రియల్ అంటే రియల్ నెంబర్స్ అంటే ఇఫ్ యూ టేక్ కాంప్లెక్స్ నెంబర్స్లో రియల్ నెంబర్స్ ఉంటాయి, ప్లస్ ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. ఆ రెండు కలిపితేనే కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. సో అవి కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ స్పెషల్గా రియల్ రూట్స్ అని చెప్పుకుంటున్నాం. అంటే వచ్చిన రూట్స్ రియల్ నెంబర్స్లో అయి ఉండాలి. సో అది ఎలా ఫైండ్ చేస్తాము? టు ఫైండ్ వెదర్ the roots real or not, we have to check condition using b square minus 4ac, which is called discriminant. D, that is discriminant. Okay, if D, which implies b square minus 4ac is greater than or equal to 0, then the roots will be real roots. ఓకే, విల్ బి రియల్ రూట్స్. అది చెక్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ బి అంటే ఎంత ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? √2x² ప్లస్ 7x ప్లస్ 5√2 ఈక్వల్ టు 0 అనేది ఈక్వేషన్. ఇక్కడ ఇదేం ఫామ్లో ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో a ఈక్వల్స్ టు √2 అవుతుంది, b ఈక్వల్ టు 7, c ఈక్వల్స్ టు 5√2. ఓకే, ఇప్పుడు ఇవి ఈ డిస్క్రిమినెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు b అంటే ఇక్కడ 7 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంతా √2 ఇంటూ c అంటే 5√2, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 4 5. ఫస్ట్ ఇదిగో ఇవి రెండు ఏంటి? ఇవి రెండు మామూలు ఇంటిజర్స్, ఇవి ఇంటిజర్స్. ఈ √2s అనేది ఇర్రేషనల్ నెంబర్స్, అంటే ఈ 4 5 రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. బట్ ఈ ఇంటిజర్స్ రేషనల్ నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్స్లో
సబ్ గ్రూప్స్ అనమాట, సబ్ గ్రూప్స్. సో ఇఫ్ యూ టేక్ ఇన్ దట్ వే, సో 4 5s ఎంత 20, √2 into √2, √2 into √2 ఈక్వల్స్ టు 49 minus 20 into √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. అప్పుడు 49 మైనస్ స్క్వేర్ √2 క్యాన్సిల్. సో 2 0 0 2 2 4 40 కదా. 49 మైనస్ 40 ఎంత 9, అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది. అండ్ ఈవెన్ ఇట్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ అండ్ ఆల్సో ఈవెన్ రేషనల్ నెంబర్. ఓకే, సో 9 ఈజ్ ఏ రియల్ నెంబర్. Therefore, b square minus 4ac is greater than or equal to 0 కాబట్టి so the given equation have real roots. ఓకే, రియల్ రూట్స్ ఉన్నాయని. ఇప్పుడు ఆ రియల్ రూట్స్ని ఎలా ఫైండ్ చేస్తామంటే ఈ ఫార్ములా యూస్ చేసి ఫైండ్ చేస్తాం. ఓకే, సి x is equals to minus b plus or minus root of b square minus 4ac by 2a which is equals to b అంటే మనకి 7 అన్నమాట ఇక్కడ. సో -7 ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4ac రూట్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఇందాక ఫైండ్ చేసాం 9 వచ్చింది. సో √9/2a అంటే ఎంత √2. ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -7 ప్లస్ ఆర్ మైనస్ √9 అంటే 3/2 √2. ఇప్పుడు ఇక్కడ ప్లస్తో ఒక రూట్ వస్తుంది, మైనస్తో ఇంకో రూట్ వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు -7 ప్లస్ 3/2 √2 అవ్వచ్చు, ఆర్ x is equals to -7 minus 3/2 √2. ఓకే, ఇప్పుడు x is equals to -7 ప్లస్ 3 అంటే రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉందో అది వేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, 4 వస్తుంది. ఏ నెంబర్కి మైనస్ ఉంది, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది. సో -4/2 √2, 2 in 4 2 times. సో ఏం మిగిలింది -2/√2. నెక్స్ట్ది x ఈక్వల్స్ టు, రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి ఆ కామన్ సింబల్ని ఆన్సర్కి వేయాలి. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి, 7 3. సో -10/2 √2 వస్తుంది. ఈ 2 10లో 5 times విచ్ ఇస్ ఈక్వల్స్ టు -5/√2. ఓకే, అర్థమైందా? వెరిఫై చేయాలంటే ప్రీవియస్ వీడియోలో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీడియోలో చూపించాను కదా, అలాగా ఎక్స్ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 వస్తే వెరిఫికేషన్, అదే మనం కనుక్కున్న రూట్ కరెక్ట్ అయినట్టు. ఓకే, లైక్ దిస్ విల్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, అంటే అర్థం కాకపోయినా ఎనీ క్వరీస్ అంటే క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ subscribe to Deep Maths.